भाललोचन जात पावक दग्ध मन्मथ विग्रहं भस्मदिग्ध कलेबरं भवनाशनं भवमव्ययं चन्द्रशेखरवाश्रये मम किं करिष्यसि वै रम। जय 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 शंभो जंभवित्पूर्वदेव प्रणत पद सरोज द्वंद्व निर्द्वंद्व बंधो जय 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 जन्मस्थेम संहारकार प्रणय सगुणमूर्ते पालयात्मं प्रसन्नां मधुमुखं वल्गदपाङ्गरेखं अखण्डितानन्दकर प्रसादं विलोकयन् विस्फुरदात्मभावः समे गति श्रीगिरि सार्वभौमः कुरङ्गपाणिः करुणावलोकः सुरोत्तमश्चन्द्रकलावतंसः वधूसहायः सकलेष्टदाता भवित्यसौ శ్రీగిరిభాగ్యరాశి అని సంధ్యారంభ విజృంభితం అవి చెప్తారు. అప్పుడు ఏమిటి దాని అర్థం అంటే ప్రతి శ్లోకములోనూ చివరికి వచ్చేటప్పటికి ఒక మాట చెప్తారు. నీ చేత నేను పరిపాలింపబడెదను గాక. శరణాగతి. నేను నా ప్రయత్నం చేసి నిన్ను పట్టుకోలేను, నా మనసు లొంగట్లేదు. చదివినట్టుంటుంది, జారిపోతుంది. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాజదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. పట్టుకున్నట్టుంటుంది, మళ్ళీ మానేస్తుంది. ఇటువంటి నా మనసు నువ్వు స్వాధీనం చేసుకుని నువ్వే నా చేత సుప్రభాతాన్ని పలికించి నీ వైభవం నాకు అర్థమయ్యేటట్టు చేసి నేను నిన్ను చేరుకోలేకపోతున్నాను కాబట్టి నువ్వే నన్ను నీ దగ్గరికి లాగేసుకో అని చెప్పడం ప్రపత్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ఉపాయములను విడిచిపెట్టి భగవంతుని యొక్క పాదములను శరణాగతి చేయడానికి ప్రపత్తి అని పేరు. అందుకే ప్రపత్తి పాఠం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి శ్లోకంలో కూడా ఏం చేస్తారంటే పాలయాత్మాం ప్రసన్నాం, నన్ను నువ్వు పరిపాలించు. పరిపాలకుడు వచ్చి నువ్వు ఇలా చేయి అన్నాడు అనుకోండి, ఏమన్నా అలా చేయనండి అంటారా? అనరు. ఆయన పరిపాలకుడు, శాసకుడు, అధికారి. ఆయన ఏం చెప్పాడో అలా చేస్తారు. ఆయన ప్రీతికి అనుగుణంగా మీరు చేస్తారు. అలా నువ్వు నన్ను పరిపాలించు, నేను ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావో అలా ఉండేటట్టు నువ్వే చేసుకో. అది ప్రపత్తి పాఠం అంటారు. అందుకే జయశబ్దంతో మొదలు పెడతారు. ఇంత గొప్పవాడివి కాబట్టి నువ్వు నన్ను పరిపాలన చేసుకో. బా, ఏమి శాబ్దిక సౌందర్యం అండి మల్లికార్జున సుప్రభాతం. జయ 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 శంభో జంభవిత్పూర్వదేవ ప్రణత పద సరోజ ద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మాం ప్రసన్నాం వధూముఖం వల్గదపాంగరేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదాత్మభావ సమే గతి శ్రీగిరి సార్వభౌమ. నన్ను నువ్వు పరిపాలన చేయి, నువ్వు నాకు శాసకుడిగా ఉండు అని కోరుకుని ఆయన పాదములు పట్టుకోవడం శరణాగతి. చిట్ట చివరికి వచ్చేటప్పటికి మంగళాశాసనం అంటారు. అంటే ఈ క్షేత్రం ఎప్పటికీ ఇలా ఉండాలి అని మనం అనగలమా? మనం ఆయనకి చెప్పగలిగిన వాళ్ళమా? కానీ ప్రేమ హద్దు దాటిపోయిందనుకోండి, అప్పుడు మన శక్తిని చూసుకోకుండా ఒక మాట అంటాం, అయ్యా మీరు ఎప్పటికీ 100 ఏళ్ళు ఇలాగే బతికి ఉండాలి, మీరు ఇలాగే చిరాయుర్దాయంతో ఉండాలి. ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది అనుకోండి, అయ్యా మీరు మాకు, మా మనవలకి, మా మునిమనవలకి, మా ఇనుమనవలకి 1000 సంవత్సరాలు ఇలాగే పాట పాడుతూ మమ్మల్ని అందరినీ రంజింపచేయాలంటాం. 1000 సంవత్సరాలు ఉండండని చెప్పడానికి కావలసినంత తపశ్శక్తి నీకుందా? నువ్వు అలా ఆశీర్వచనం చేయగలవా? అక్కడ ఆ మాట అన్వయం అవ్వదు. నీ ప్రేమ పొంగిపోయిన నీ ప్రేమ చేత ఇంత వైభవమున్న ఇది ఇట్లే రక్షింపబడుగాక అని కోరుకోవడాన్ని మంగళాశాసనం అంటారు. అందుకే ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఉమాకాంతాయ, ఉమాదేవిని భార్యగా పొందినటువంటి కాంతాయ, మనోహరుడైనటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన వెలిసినటువంటి ఈ క్షేత్రం సాక్షాత్ భ్రామరీ క్షేత్రం. ఆ తల్లి ఎప్పుడు విడిచిపెట్టకుండా ఇక్కడ ఉంటుంది. సోమోత్తం ససుర పరిషదామేష జీవాతురీశ పాశచ్ఛేత్తాపదయుగ జుషాంపుల్ల మల్లీనికాశ ధ్యేయో దేవ ప్రకటిత వధూరూప వామాత్మభాగ శ్రీశైలగ్రే కలశివశితిర్విశ్వరక్షాధురీణ
విశ్వ సంరక్షణం కొరకు మేము ఈ శ్రీశైలంలో ఉంటామని వాళ్ళిద్దరూ ప్రతిజ్ఞ చేసి ఇక్కడ ఉండిపోయారు కాబట్టి ఆ ఉమా కాంతాజ కామితార్థప్రదాయినే, ఇక్కడే ఉంటామని మీరు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చానంటే మీ దగ్గరికి వచ్చానన్న మాటలో కించిత్ అబద్ధం లేదు. మీరు కామితార్థప్రదాయినే, ఏ కోరికలు నాకు తీరితే నేను భవిష్యత్తులో వృద్ధిలోకి వస్తానో అటువంటి కోరికలు నాకు తీర్చి నన్ను కాపాడండి. శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఈ శ్రీగిరికి ఈశ్వరుడవైనటువంటి ఓ మల్లినాథుడా, నీవు భ్రమరాంబ సర్వకాలముల యందు సుఖానుభూతితో ఇట్లే విరాజిల్లెదరుగాక అనడానికి మనకు అధికారం ఉందా? వాళ్ళు మనననాలా, మనం వాళ్ళననాలా? అంటే ప్రేమ హద్దు దాటిపోయినప్పుడు, ఆ ప్రేమ పొంగిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పటికీ క్షేత్రం ఇలా ఉండాలి, ఉండడం కాదు, దినదినాభివృద్ధి పొందాలి. భ్రామరీవనం అని కొన్ని ఎకరాలలో పూల తోటలు పెంచి రోజుకి 32 కిలోల పువ్వులు అమ్మవారికి అలంకారానికి వస్తున్నాయి. కొన్ని ఎకరాలలో పూదోటల్ని పెంచడానికి సిద్ధపడుతున్నారు. అలాగే కాయలు పళ్ళు అన్నింటినీ కూడా పెంచి నిరతాన్నదానం చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ, ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ, సాంబ సదా శివ సాంబ సదా శివ, సాంబ సదా శివ సాంబ శివ, సాంబ సదా శివ సాంబ సదా శివ, సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.